జరుగుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించడం అతడొక్కడికే సాధ్యమవుతుంది. పదండి, మీతో కలిసి నేను కైలాసానికి వస్తాను. మహేశ్వరునికి అభివాదములు. ఆహా, ఏమి నా భాగ్యము! నేడు ఈ కైలాసమే ధన్యమైనది. నేడు కైలాసమునకు త్రిమూర్తులతో పాటు సకల దేవతల దర్శనము లభించినది. తామందరికీ ప్రణామాలు అర్పిస్తున్నాను. కైలాసమునకు స్వాగతం పలుకుతున్నాను. దేవదేవ, మహాదేవ, సృష్టి మహా విపత్తులో పడిపోయినది. విపత్త? అవును గౌరీనాథ, ఆదుకోవలసింది తమరే. తమరి సమయంలో ఆదుకోకపోతే మానవ జీవనం కష్టాల పాలవుతుంది. దేవదానవులు కలిసి అమృత ప్రాప్తి కోసం క్షీరసాగర మథనం చేశారు. కాని ఆ సాగర మథనంలో ప్రప్రథమంగా కాలకోట విషం ఉద్భవించినది. ఆ విషం సమస్త లోకానికి హాని కలిగిస్తుంది. సమస్య ఏమిటంటే, ఈ విష ప్రభావమున ఒకవేళ దానవులు మరణిస్తే దైత్య గురువు శుక్రాచార్యులు తమరిచ్చిన సంజీవిని మంత్రశక్తితో వారిని పునర్జీవితుల్ని చేయగలడు. శ్రీ విష్ణువు కృపతో దేవతలకు కూడా రక్షణ కలుగుతుంది. కాని ఈ విష ప్రభావము వలన నా యొక్క సంతానము, అమాయకులైన మానవులు అంతరించిపోతారు. ఈ కారణంగానే తమను వేడుకుంటున్నాను, మమ్ములను ఆదుకోండి. మహాదేవ, కాలకూట విషము సర్వ జగత్తును విపత్తులో పడవేసినది. మాపై కృపతో కాలకూటాన్ని హరించండి. దేవేంద్ర, సంహారకారకుణ్ణి కేవలం నేనే. ఆ విషాన్ని ఆవిష్కరించినది నేనే. అందువల్ల నేను దానిని హరించలేను. ఎవరూ విషాన్ని నాశనం చేయలేరు. విషమును నిరోధించవచ్చును, విషమును అదుపులో పెట్టవచ్చును, విష దుష్ప్రభావమును నివారించవచ్చును. కాని విషాన్ని నాశనం చేయజాలము. అయినా దేవేంద్ర, ప్రపంచమందు కాలకూటము ఒక్క విషమే కాదు, విషతుల్యమైన వాక్కులు ఉంటాయి. అసభ్య విషయాలలోని విషాన్ని శ్రవణాల వద్దనే నిరోధించగలిగినట్లయితే దాని ప్రభావం హృదయమునకు చేరజాలదు. అసభ్య విషయాలనే విషాన్ని హృదయంలో ప్రవేశించనీయకుంటే అది చరిత్రకు హాని కలగనీయదు. ఎక్కడ అమృతం ఉంటుందో అక్కడ విషం ఉండటము సహజమే పరమేశ్వర. తమరెంతో ధన్యులు భూతనాథ, తమరెంతో ధన్యులు. కాలకోట విష ప్రభావాన్ని తమ చక్కటి వాదనతో అందంగా అభివర్ణించారు. ఇక సమస్యకు పరిష్కారం తమరే సెలవివ్వాలి. తమరు సత్యమే వచించారు. విషాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు, కానీ దాన్ని నిరోధించడం ఎంతో అవసరం. ఆ కార్యం తమరే నిర్వహించాలి దేవదేవ. త్రిలోకేశ్వర, తామంతా కలిసి నా వద్దకు వచ్చారు. వచ్చి నా సహాయాన్ని అర్థించారు. తమ ఆదేశాన్ని పాలించటం నాకు హర్షదాయకం. నేను కాలకూటమును నిరోధించాలి. ఎలాగైనా దాని హద్దులను నిర్ధారించాలి. జగత్ కళ్యాణం కోసం ఈ కార్యాన్ని అవశ్యం నిర్వహిస్తాను. తమరు చింతించకండి. తమతో పాటు నేను సాగర తీరానికి వస్తాను.
మహేశ, మహాదేవ, నేడు తమరు కాలకోట విషప్రభావం నుండి సకల జగత్తును రక్షించారు. తమకు శతకోటి ధన్యవాదములు. తమ వల్ల సమస్త సృష్టికి మేలు జరిగినది మహాదేవ. తమరు మహనీయతను, మహాత్యాగమును ప్రదర్శించారు. హే భూతనాథ, నేటి నుంచి తమరు నీలకంఠులయ్యారు. ఈ సమస్త జగములు ఈ నీలకంఠుని సదా కొనియాడుతూ ఉంటాయి. నేను స్వయంగా తమకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గరళకంఠ. ఎందుకంటే నేను చేయవలసిన లోకరక్షణ ఈనాడు తమరు నిర్వహించారు. దీని ద్వారా సమస్త ప్రపంచానికి ఒక జ్ఞానాన్ని ప్రసాదించారు. ఏ ప్రకారంగా సూర్యునిగా మారాలంటే అగ్నిని ధరించి దాని జ్వాలలు భరించవలసి ఉంటుందో, అదే ప్రకారంగా శంకరుడు కాదలిచినవాడు విషాన్ని, దాని ప్రభావాన్ని భరించాలి. నీలకంఠ, ఈ విషాన్ని తమ కంఠాన దాల్చి నిరూపించినదేమిటంటే, ఎంతటి భయంకర విషమైనను దాని ప్రభావం నిరోధించవచ్చని. అందువలన స్వయంగా తమకు నేను ప్రణమిల్లుతున్నాను. సర్వజగాల రక్షణ కోసం చేసెను నేడు విషపానం. దేవుడికి దేవుడాయనే నీలకంఠ భగవానుడు. దేవుడికి దేవుడాయనే నీలకంఠ భగవానుడు. విష్ణు